guys, welcome to the channel. నా పేరు ఆర్జే అయాన్ అండ్ మీ ఆర్జే కి. సో ఈ రోజు మనం ఉన్నాం 1000 వాల్ పేపర్స్ అండ్ కార్పెట్స్. సో మరి ఇక్కడికి ఎందుకు వచ్చాం ఏంటి అనే ముచ్చట్లన్నీ లోపలికి వెళ్ళి సో గైస్ మనతో పాటుగా అమ్జద్ గారు ఉన్నారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే అమ్జద్ గారికి తెలుగు రాదు, సో ఆయన హిందీలో చెప్తారు, దాని తర్వాత మళ్ళీ నేను మీకు తెలుగులో అర్థమయ్యేటట్టు చెప్తాను. సో अमजद भाई, अब वॉलपेपर से यूजेस क्या रहते हैं अपने को? वॉलपेपर देखिए सर, ये क्वालिटी क्या रहता है, इमोक्सिंग वाला रहता ओके और वॉशेबल रहेगा, पीवीसी कोटिंग आएगा इस पे, पीवीसी कोटिंग है, पीवीसी कोटिंग रहेगा ओके. ये फ्रंट सेट से आपको क्या है, ये पूरा पीवीसी कोटिंग रहेगा, वॉशेबल रहेगा सर. ये पानी में डालो तो कुछ नहीं होगा. ఓకే. సో ఇవన్నీ పీవీసీ కోటింగ్ తోనే వస్తాయంట అండ్ వాటర్ ప్రూఫ్ కూడా ఉన్నాయి ఇవన్నీ. సో పెళ్ళిళ్ళు లేకపోతే ఫంక్షన్స్ ఏమైనా మీ ఇంట్లో ఉన్నాయి అన్నప్పుడు మీరు వీటిని వాష్ కూడా చేసుకోవచ్చు, అంటే చిరిగిపోతాయి అనే అది ఉండదు. సో ఇక సర్వీస్ कैसा रहता है? सर्विस सर अगर वॉल सही है तो 5 इयर्स भी चलेगा, ये आप पे डिपेंड है, 10 ईयर भी चलेगा, आपको चेंज करना उतना सर्विस देगा. ये ఒకసారి ఇన్స్టాల్ చేస్తే 5 to 10 ఇయర్స్ వరకు నడుస్తాయంట. అంటే మనం పెయింట్ వేయిస్తే కూడా ఒక 3-4 ఇయర్స్ చూస్తాం కదా మళ్ళీ పెయింట్ రీప్లేస్ చేసుకోవడానికి, అట్లా ఒక 5 ఇయర్స్ వరకు ఈ వాల్ పేపర్స్ లైఫ్ ఇస్తాయి అనుకోండి. సో अमजद अगर ये दीवार है मेरे को इंस्टॉल करना है तो कितने रोल्स लगते हैं? अगर 10x10 है सर, ये 10x10 के लिए 2 रोल लगेंगे आपको. ఓకే, 10x10 కు 2 రోల్. ఓకే, 10x10 ఒకవేళ మీ వాల్ ఉంటే ఒక వాల్ అంటే ఈ సైడ్ ఇలాంటి 2 బండిల్స్ పడతాయి. अगर पूरा रूम करवाना है मेरे को तो कितना लगता, कितने सर साइज पे डिपेंड रहेगा. अगर 10x10 रहा 4 वॉल्स लगा दे तो 8 रोल लग जाएंगे आपको. 8 रोल में हो जाएगा. 8 रोल्स ला कंप्लीट. मतलब पेंट को इसको डिफरेंस क्या है? पेंट सर 1 ईयर में आपको चेंज करना पड़ेगा. इसको चेंज करने की जरूरत नहीं है. अगर धब्बा भी पड़ा वॉशेबल है, गीले कपड़े से डस्टर से आप साफ कर सकते हैं. ओके, फिर से न्यू हो जाएगा ये. ఓకే, 5 ईयर 10 ईयर आराम से चलेगा सर ये. సూపర్. సో పెయింట్ వేస్తే మనం ఇయర్లీ చేంజ్ చేయాలి, ఇవైతే వాషబుల్ ఉంటది. అండ్ అగర్ ధబ్బా లగా తో भी चलेगा. हाँ चला जाएगा, वॉशेबल. ఓకే, మన మార్క్స్ పడ్డా కూడా తుడిస్తే వాషబుల్ అంట కంప్లీట్ గా. ఇది ये नहीं फटता क्या? ये फाड़े तो पड़ता सर, ये जब लगता ना जब ही जान रही थी. जैसे कि ये वाला है, ఓకే, ये वॉलपेपर ये लगा हुआ है. సో ఇన్స్టాల్ చేసిన తర్వాత అది చిరగడానికి ఛాన్సే లేదంటున్నారు. సో అంటే చాలా రేర్ కండిషన్ లో అది చిరగవచ్చు, బట్ ఇది వాషబుల్ అనమాట. అంటే నార్మల్ గా మనకు డౌట్ రావచ్చు, వాల్ పేపర్స్ అంటున్నారు కదా, మరి పేపర్ అంటే ఆబ్వియస్ గా చిరుగుతుంది బేసిక్ గా వాటర్ లో తడిచినప్పుడు, ఆ భయం ఏం లేదు. సో అగర్ ये कौन आके इंस्टॉल करते घर पे? ये अपने वर्कर आएंगे. ओके जी जी, वर्कर आके पूरा इंक्लूड गम वगैरह सभी रहेगा उनके पास, और 1 ईयर सर्विस फ्री रहेगा. अगर इंक्लूड अगर निकल भी गया तो कॉल कीजिए, फ्री सर्विस रहेगा अपने पास. ఓకే, సో 1 ఇయర్ వారంటీ ఉంటదంట, సర్వీస్ వారంటీ ఉంది అది. సో సర్వీస్ చార్జ్ अलग? सर्विस चार्ज की तो जरूरत नहीं है, पेट्रोल वगैरह का दे सकते हैं अगर ఓకే ये रहा तो निकल गया तो. వాళ్ళు వచ్చే ట్రావెలింగ్ అవి మాత్రం ఇవ్వాలి, సర్వీస్ చార్జ్ ఏం లేదంట. వాళ్ళే వచ్చి ఇన్స్టాల్ చేసి వెళ్తారు. कितनी देर में कंप्लीट हो जाता है वर्क? ये सर 1 घंटे के अंदर 2 रोल हो जाएंगे आपको. वो तो एक वॉल पूरा 1 वॉल पूरा कंप्लीट हो जाएगा 1 आवर में. సూపర్. సో 2 hours లో ఒక వాల్ మొత్తం కంప్లీట్ అయిపోద్ది. మీరు ఒక రూమ్ పెట్టుకున్నారని అంటే దాదాపు 5 hours पूरा रूम में 5 घंटों में आता है. हाँ हो जाएगा सर, 4 से 5 घंटे में हो जाएगा. ఓకే, సో ఒక రూమ్ కంప్లీట్ గా వాల్స్ స్టిక్ చేయించుకోవాలంటే 4 to 5 hours లో కంప్లీట్ అదైపోద్ది. మనం పెయింట్ వేయించాం అనుకోండి 3-4 days టైం పడుతుంది. అండ్ అంతేకాకుండా ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం పెయింట్ వేయించినప్పుడు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం, వీటికి ఆ ఇబ్బందులు ఏముండవు, మనం ముందు మాట్లాడుకుందాం. సో అగర్ आप कांटेक्ट कैसा होना? सर व्हाट्सएप पे नंबर रहेगा अपना. ओके जी, वही नंबर पे कांटेक्ट कर सकते हैं. स्टार्टिंग प्राइस क्या है? स्टार्टिंग प्राइस सर 200 से लेके 1000 रुपीज तक अपने पास रहेगा. ओके, अपने पास अवेलेबल है. इससे हटके भी अगर प्रीमियम क्वालिटी चाहिए आपको तो 5000 तक का भी मिलेगा अपने पास. ओके, स्टार्टिंग प्राइस 200. ओके, 200 10 मीटर 10 मीटर्स. 10 मीटर. ओके, सो ये रोल पूरा 10 मीटर्स रहता 10 मीटर्स रहेगा पूरा. ये 57 एसएफटी आएगा. ओके, 21 विड्थ आएगा इसका. ఓకే, जी. సో అదనమాట. సో మరి 10 మీటర్స్ రోల్ ఉంటుంది. మీరు ఒకవేళ కొనాలి అని అనుకున్నా వాళ్ళ వాట్సాప్ నంబర్ की मैसेज చేయొచ్చు. ट्रांसपोर्टेशन कुछ भी है क्या? मतलब यहीं पे हैदराबाद में चल रहा है ना पूरा? ऑल इंडिया में भेज रहे हैं.
ఓకే ट्रांसपोर्ट हो जाएगा, ట్రాన్స్పోర్ట్ చార్జెస్ चार्जेस वो आपका रहेगा। ఓ ఓకే ట్రాన్స్పోర్ట్ ఒకవేళ మీరు ఇది కావాలి మేము ఇన్స్టాల్ చేసుకుందాం అని అనుకున్నప్పుడు వాళ్ళని కాంటాక్ట్ అవుతే బట్ कांटेक्ट होते వాళ్ళు చెప్తారు వాట్సాప్ में पूरा दिखा देते हैं डिटेल्स वीडियो कॉल सब वीडियो कॉल या फोटोस इमेजेस आप सेलेक्ट कर लो, आपको ट्रांसपोर्ट कर दिया जाएगा। ఓకే సో మరి వాట్సాప్ లో మీరు ఒక వీడియో కాల్ చేస్తే వాళ్ళు అన్ని చూపెడతారు, మీకు ఎక్కడ కావాలన్నా కూడా వాళ్ళు పంపిస్తారు, बट ट्रांसपोर्टेशन चार्जेस మీరు భరించాలన్నమాట। तो अमजद भाई एक डाउट है, अब ये स्टिक करे अपन एक 5 साल के बाद में से फिर रिमूव कर रहे हैं, जी जी, तो वॉल को कुछ भी होता क्या? कुछ नहीं होगा सर, जैसा आपका वॉल पहले था वैसा ही रहेगा। ओके कुछ भी फर्क नहीं पड़ेगा इसको, फिर निकाल के फिर दूसरा बिठा सकते हैं या पेंट लगा सकते हैं आप। ఓకే वॉल पे कुछ भी एफेक्ट नहीं होगा। సూపర్। సో మరి మీ వాల్ కి కూడా ఏం డ్యామేజ్ జరగదు అంటే ఇది స్టిక్ చేసి మళ్ళీ తీసేటప్పుడు బేసిక్ గా అయితే మనం అది చిరిగితే గానీ తీయము, అది 5 years వరకు లైఫ్ ఉంది కాబట్టి తీసే ఆప్షన్ రాదు। ఒకవేళ మీరు మధ్యలో ఏమైనా చేంజ్ చేయించుకోవాలనుకుంటున్నా, నేను ఇది కాదు నేను వేరే డిజైన్ పెట్టించుకోవాలనుకుంటున్నా అన్నప్పుడు మాత్రమే చేంజ్ చేసుకోవచ్చు। గైస్ ఇక్కడ కనిపిస్తున్నవన్నీ కూడా వాల్ పేపర్స్। సో నార్మల్ గా ఈ వాల్ పేపర్స్ కాన్సెప్ట్ ఏంటి అంటే పెయింట్స్ కి రీప్లేస్మెంట్ ఈ వాల్ పేపర్స్। సో నార్మల్ గా పెయింట్స్ ఏంటి అంటే మనం వేయించుకోవడానికి 2 to 3 days టైం అయితే పక్కా తీసుకుంటుంది, బట్ ఈ వాల్ పేపర్స్ స్టిక్ చేసుకోవడానికి ఇన్స్టాల్ చేసుకోవడానికి ఒక 2 to 3 hours మాత్రం సరిపోతుంది। అండ్ మోర్ ఓవర్ ఇల్లంతా కూడా ఇన్స్టాల్ చేసుకోవాలి అంటే 1 day లో కంప్లీట్ చేసుకుంటారు। బట్ ఈ వాల్ పేపర్స్ వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటి అంటే, సో నార్మల్గా పెయింట్స్ వేసేటప్పుడు ఏంటి అంటే కింద స్ప్రెడ్ అవ్వడం ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి, అండ్ దాన్ని మళ్ళీ మనం వాష్ చేయడానికి ఇంకొక 1 day టైం తీసుకుంటుంది। బట్ ఈ వాల్ పేపర్స్ ఇన్స్టాల్ చేసుకుంటే ఏంటి అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఫేస్ చేయాల్సిన అవసరం అస్సలు లేదు। పెయింట్స్ లో ఏంటి అంటే మనకి నచ్చిన డిజైన్స్ అన్ని కూడా కస్టమైజ్ చేసుకోలేము, బట్ ఈ వాల్ పేపర్స్ ఏంటి అంటే దీంట్లో చాలా డిజైన్స్ అవైలబుల్ ఉంటాయి, అండ్ మనకి ఏదైనా డిజైన్ కావాలి అంటే దాన్ని కూడా కస్టమైజ్ చేసి ఇస్తారు అనమాట। మరి దీని సర్వీస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ తీసుకున్న తర్వాత వాళ్ళ వర్కర్స్ ఇంటికి వచ్చి ఇన్స్టాల్ చేసి వెళ్తారు। ఇన్స్టాల్ చేసిన తర్వాత వాళ్ళు చేసిన సర్వీస్ కి మనం చార్జెస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది। ఇంకా మనం పెయింటింగ్స్ వేస్తే ఏంటి అంటే ఎవ్రీ ఇయర్ మనం చేంజ్ చేస్తూ ఉండాలి, బట్ ఈ వాల్ పేపర్స్ కి ఏంటి అంటే 5 to 6 years లైఫ్ అనేది ఉంటుంది। అండ్ మోర్ ఓవర్ ఎప్పుడైనా మీకు నచ్చకపోతే మళ్ళీ వేరేది కూడా ఇన్స్టాల్ చేసుకునే ఛాన్సెస్ అయితే పక్కా ఉంటుంది। సో నార్మల్గా ఎప్పుడైనా మన ఇంట్లో స్పెషల్ అకేషన్స్ వచ్చినా లేకపోతే ఏదైనా ఫెస్టివల్స్ వచ్చినా ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోవాలి అనుకుంటూ ఉంటాం, బట్ ఏంటి అంటే వాటర్ పడుతుంది కదా, మళ్ళీ వాటర్ పడితే ఇది ఖరాబ్ అవుతుందా అన్న ఒక డౌట్ రావచ్చు। అలాంటి డౌట్ అయితే అస్సలు అవసరం లేదు, ఇది వాటర్ ప్రూఫ్ అండ్ డస్ట్ ప్రూఫ్। సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏవి కూడా ఫేస్ చేయాల్సిన అవసరం అయితే అస్సలు ఉండదు। మన ఇల్లు యూనిక్ గా కనిపించాలి అంటే ఇక్కడున్న వాల్ పేపర్స్ తోని మనం యూనిక్ గా డిజైన్ చేసుకోవచ్చు। ఫర్ సపోజ్ టీవీ వెనుక అండ్ బెడ్రూమ్ లో మంచిగా డెకరేట్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ వాల్ పేపర్స్ తోని మనం యూనిక్ గా డిజైన్ చేసుకోవచ్చు, అండ్ ఇల్లు కూడా యూనిక్ గా కనిపిస్తుంది। వీడియో చూస్తున్నారు కదా, మరి ఈ వాల్ పేపర్స్ తోనే మీ ఇంటిని యూనిక్ గా డిజైన్ చేసుకోవచ్చు। మరి నేనైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నా, మరి వీడియో నచ్చినట్లయితే ఏం చేయాలి? Do like, షేర్, comment and subscribe.